ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన కురిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాళ్ల వర్షం కురవడంతో పంట నష్టం జరిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 రోజులుగా ఆగకుండా కురుస్తూ ఉండటంతో జిల్లాలోని వందల ఎకరాలు మిర్చి పంట, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంట తడిసిపోవడంతో పంటను ఆరబెట్టడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం తమను ఆదుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు.